హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు layashree కిచెన్. ఈరోజు వంకాయ మటన్ కర్రీ చాలా డెలీషియస్గా ఉంటుందండి. చలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుక్కర్లో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము మసాలా దినుసులు వేసుకుందాం. 5 లవంగాలు, 2 యాలక్కులు, 2 చెక్క, దాల్చిన చెక్క వేసుకొని కాస్తంత వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం. సుమారుగా 1 కప్ అనుకోండి. ఆనియన్స్ దోరగా వేగాలి. అప్పుడే మీ మటన్కి చక్కగా కమ్మటి వాసనలతో అద్భుతంగా ఉంటుందండి. ఇది ఓల్డ్ స్టైల్, అంటే నానమ్మ వాళ్ళు చేసే కర్రీ అండి. కాస్తంత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, చూసారా ఆనియన్స్ ఎంత చక్కగా వేగిపోయాయో. ముందుగా కడిగి ఉంచి పసుపు వేసి నానబెట్టిన మటన్ 500 గ్రాములు వేసి చక్కగా మిక్స్ చేయండి. చూసారా, అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి మొత్తం ఫ్యామిలీ. బాగా మిక్స్ చేసిన తర్వాత మటన్ నీళ్లు వదిలేస్తుంది. అప్పుడు నీళ్లు మొత్తం ఆవిరైపోయేలా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు కాస్తంత పచ్చిమిర్చి, ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి మీరు కావాలంటే తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పూర్తి మటన్కి సరిపడా సాల్ట్ ముందే వేసేస్తున్నా. సాల్ట్ వేస్తే ముక్కకి మొత్తం సాల్ట్ పట్టేసి కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు. అండ్ ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది. చూసారా నీళ్లు మొత్తం ఎలా వదిలిందో మటన్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు అనుకోండి. 1 కప్పు వేసాను. 3 టేబుల్ స్పూన్ల పాటు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి చక్కగా కలపండి. బాగా నూనెలోనే మనం మగ్గించాలి మన మటన్ని. ఇప్పుడు వంకాయలు 1/4 కిలో తీసుకున్నానండి. సుమారుగా ఒక 1/4 కిలో వంకాయలు వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మీరు కమ్మటి వాసనలు మీ ఇల్లు మొత్తం పాకిపోతుంది. ఇప్పుడు టమాటోలు ఒక 4 తీసుకున్నాను. టమాటోలు వేసి టమాటో గుజ్జుగా మారేదాకా మీరు లో ఫ్లేమ్లోనే మగ్గించాలి. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో టమాటో, ఆనియన్ అండ్ బ్రింజాల్తోనే ఈ కర్రీ అద్భుతంగా ఉంటుందండి. పక్కా అమ్మమ్మ గారి స్టైల్ అండి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు పొడి ముందుగానే మనము మటన్లో నానపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్తంత వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి వేస్తే అద్భుతంగా ఉంటుంది. కాస్తంత ఒక 1/4 టీ స్పూన్ అంతా, అంటే 1/4 టీ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. మా నాన్న దగ్గర ఈ సాంబార్ పొడి మటన్లో వేయడం నేను నేర్చుకున్నా. అది నేను కూడా వేసి వండితే కమ్మగా ఉంటుంది. కాస్తంత కొత్తిమీర, కాస్తంత పుదీనా తొరుగు, కాస్తంత కసూరి మెథి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు మెంతి కూర కూడా వేసుకోవచ్చు. మెంతి ఆకు ఒక కట్ట వేసేసుకుంటే సరిపోతుంది. కానీ కసూరి మెథి వేస్తే ఆరోమాటిక్గా ఉంటుందండి మీ రెసిపీ. కాస్తంత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ వాటర్. కావాలంటే మీరు ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే, పల్చగా కావాలనుకుంటే మీరు కాస్తంత వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకుందాం. చూసారా విజిల్స్ వచ్చేసాయి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఆహాహాహా అద్భుతంగా కుక్ అయిపోయిందండి. సరే కానీ సిస్టరు, మటన్ కుక్ అయిందంటావా అంటే పక్కాగా కుక్ అవుతుందండి. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉన్న రెసిపీ మీకు నచ్చినట్టయితే layashree కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.